తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి అయ్యగారి నాగేంద్ర కుమార్ గారు. వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు. అలాగే జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారికి, అలాగే కంచిపీఠానికి పరమ భక్తులు వారు. ప్రత్యేకించి ఎన్నో విషయాల పట్ల అందరికీ అర్థమయ్యే రీతిలో వివరణాత్మకంగా సందేశం ఇస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ఇవాళ మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి, అవన్నీ కామెంట్స్ రూపంలో మీరు అడిగినవి, అవన్నీ కూడా వారి ముందు ఉంచుతాను. అలాగే కంచిపీఠానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు వారు చేస్తూ ఉంటారు, అసలు వారి కర్తవ్యం ఏంటి, అవి మన దాకా ఎలా వస్తున్నాయి, మనం వాటిని ఎలా వినియోగించుకోవచ్చు, గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? బాగున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం. ఇలా ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. నేను చాలా చిన్నవాళ్ళం, అమ్మో ఏదో ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ ఏదో మాట్లాడదాం ఉన్నారు 4 విషయాల గురించి అని చెప్పి వచ్చాను. రెండో విషయం, గురుగారిని సంబోధించారు. నేను గురువు స్థాయిలో లేను, మీరు అన్నో తమ్ముడో అలాగే లేదా పేరు పెట్టి పిలవచ్చు. సో కాబట్టి అంటే గురువు అనేది అందరినీ పిలిచి ఆ గురుత్వాన్ని తగ్గిస్తున్నామేమో ఒక భావన. అవునా, ఇది నాకు ఒక పెద్ద సందేహం అండి, ఖచ్చితంగా నివృత్తి చేస్తారని భావిస్తూ. అసలు గురువులని ఎవరిని పిలవాలి, జగద్గురువులని ఎవరిని అంటారు? ఎందుకంటే ఇప్పుడు జగద్గురువులు అనే మాటని చాలామంది చాలా సులువుగా అనేస్తూ ఉన్నారనేది కొంతమంది వాదన. కొన్ని కామెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం, జగద్గురువులను ఎలా అంటున్నారు, గురువులని ఎలా చెప్తున్నారని చెప్పి చెప్తూ ఉంటారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారా? గురువులు అన్నదానికి వచ్చినప్పుడు మనకి చాలా తేలిగ్గా చాలా అర్థమయ్యేటువంటి విషయం అందరూ చెప్పేది ఏంటంటే, మనకి గురుగీతలో ఉన్న శ్లోకం కుకారస్ అంధకారశ్చ కుకారస్ నిరోధకృత అని చెప్పి, అంటే అంధకారాన్ని నిరోధించి తొలగించి మళ్ళీ దాన్ని రాకుండా చేసేటువంటి జ్ఞానం ఇచ్చే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు గురువులు. ఇది మనకు తేలిగ్గా అందరికీ అర్థమైపోయేటువంటిది. అంటే దానికి పెద్ద పెద్ద పండితులు పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చేశారు. అలా అన్నీ చూసుకోకుండా మొత్తం గురుగీత మొత్తం అంతా మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. ఇది మనకు తేలిగ్గా అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థం అవ్వాలంటే అజ్ఞానాన్ని తొలగించి మళ్ళీ ఆ జ్ఞానం మనలో చేరకుండా ఉండడానికి సహాయపడే దోహదపడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు గురువు. ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, లౌకికమైనటువంటి గురువులు ఉన్నారు, ఆధ్యాత్మికమైనటువంటి గురువులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి చిన్నప్పుడు భాష రాదు, ఏదో అమ్మ వాళ్ళతోటి అమ్మ ఏదో నేర్పిస్తుంది, అలాగే మెల్లమెల్లగా ఆవిడొక గురువు. తర్వాత మనం ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి ముందు వాళ్ళు ABCDలు ఇవి నేర్పిస్తారు, ఓ భాషా గురువు అనుకోండి. తర్వాత లెక్కలు నేర్పిస్తారు, లెక్కల గురువు. సైన్స్, సోషల్, ఇలా ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క గురువులు ఉన్నారు. ఇవన్నీ లౌకికమైన విద్యలోని గురువులు. వీళ్ళందరినీ మనం సాధారణంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అంటుంటాం, టీచర్స్. ఇది ఆధ్యాత్మిక విద్యకు వచ్చేసరికి ఏంటంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి, అంటే ఇంతకుముందు వాళ్ళు పోగొట్టిన వాళ్ళు, ఇంతకుముందు మన సైన్స్ లెక్కలు చెప్పినప్పుడు కూడా లెక్కలకు సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టిన వారు లెక్కల గురువు అయ్యారు. సైన్స్ గురించినటువంటి అజ్ఞానాన్ని పోగొట్టిన వాళ్ళు సైన్స్ గురువు అయ్యారు. అలాగే ఆధ్యాత్మిక విద్యలోకి వచ్చినప్పుడు ఉదాహరణకి పురాణాలకు సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టేవారు పురాణం గురువు గారు. రామాయణానికి సంబంధించిన అజ్ఞానం పోగొట్టి రామాయణంలోని విషయాలని మనకి తేడతెల్లి వచ్చేవారు రామాయణం గురువు గారు. ఇలాగ వేదం చెప్పేటువంటి వేదంలో ఉన్నటువంటి విషయాలన్నీ మనకి తేడతెల్లం చేసి దాన్ని మనకి దాంట్లో ఉన్న విషయాలన్నీ మనకి అవగతం చేసేవారు వేదం గురువు గారు. దీంట్లో మనకి గురుత్వంలో ఎవరు అల్టిమేట్ అంటే, మనకి అసలు జగత్ స్వరూపం ఏమిటి, అసలు బ్రహ్మ ఏమిటి, ఈ దేవుడు ఏమిటి, ఏ జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, ఇవన్నిటి గురించి మనకు చెప్పేవారు ఎవరైతే ఉన్నారో, పరమావధి ఏమిటి సాధించాల్సినటువంటి వైపుగా మనకి మరలించగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన గురువులు. అది అల్టిమేట్ లెవెల్ ఆఫ్ గురువులు అనేది. వారిది చాలా ఉత్తమమైనటువంటి స్థాయి. కింద నుంచి అధ్యాపకులు, ఉపాధ్యాయులు వీళ్ళందరినీ కూడా మనం గురువుగా భావిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు చాలా ఉన్నత శ్రేణి వారు. ఉదాహరణకి చెప్తే, లౌకిక స్థాయిలో చెప్తే, నాకు చిన్నప్పుడు అంటే మధ్యలో ఒక షాప్కి ఏదో బండి రిపేర్కు దేనికి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఫోటో ఉంది, విడిగా చక్కగా పెట్టి ఉన్నారు. ఒకవైపు దేవుళ్ళు, ఇంకోవైపు పెద్ద ఫోటో పెట్టినారు. మీ నాన్నగారు అన్నారు, కాదని మా గురువు గారు అన్నారు. ఏం చెప్పారు అన్నారు అంటే, నాకు ఈ మెకానిజం నేర్పించారండి, బండి మెకానిజం. ఆయన నాకు ఈ బండి దీనికి సంబంధించిన విద్య అంతా నేర్పించి దీని ద్వారా నాకు భుక్తిని ఇస్తున్నారు, ఆయన నాకు గురువు గారు అన్నారు. అంటే లౌకిక విద్యలో అది ఆయనకు గురువు గారు, దానికి మనం కాదనడానికి లేదు. కానీ మనకి మనిషి ఎందుకు పుట్టాడు, మనం ఏం సాధించాలి అన్న ఈ విషయాలను ఎవరైతే మనం నేర్పిస్తున్నారో ఆధ్యాత్మిక పరంగా వాళ్ళే గురువులు.
ఇక రెండవది జగద్గురువులు. జగద్గురువులు మధ్యలో ఒక ఎవరో అన్నారు, ఎంతమంది జగద్గురువులు ఉంటారు, ఎన్ని జగత్తులు ఉన్నాయని ఎంతమంది జగద్గురువులు ఉంటారు అనేటువంటి ఒక వ్యాఖ్య వచ్చింది మధ్యలో. జగత్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, గురువులు అనేకం ఉండొచ్చు, గురుతత్వం ఒకటే. గురుతత్వం ఒకటే. వాళ్ళు చెప్పేది అంతా కూడా వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించడము, జ్ఞానాన్ని అందించడము గురువులు చేసేది. సో గురుతత్వం ఒకటే. గురువుకి రూపం, గురుతత్వానికి రూపం ఉంటుందా అంటే రూపం ఉండదు గురుతత్వానికి. ఆ గురుతత్వం ఎవరిలో ఉందో వారిని ప్రతీకగా భావించి, ఆ గురుతత్వానికి ప్రతీకగా భావించి వాళ్ళని నువ్వు పూజిస్తున్నావు గురువుగా. అంతేగాని గురువులు ఇప్పుడు ఈయన గురువు, ఆయన గురువు, ఆయన గురువు, ఇంతమంది గురువులు ఉంటారా, మీరు అద్వైతం అంటారు కదండి, ఇంతమంది గురువులు ఎక్కడి నుంచి వచ్చారండి అంటే అందరిలో ఉన్న తత్వం ఒకటే. నీకు ప్రతిరూపకంగా ఇంతమంది కనబడుతున్నారు భౌతికంగా, కానీ ఆ నామరూపాలు తీసేస్తే ఉన్నది గురుతత్వం ఒకటే. ఈ విషయాల్ని ఎవరైతే మనకు చెప్తారు, ఇందాక చెప్పినట్టు రామాయణం గురువు గారు అంటే రామాయణానికి గురువు కాదు, రామాయణ విషయాలకు సంబంధించినట్టు అనుమానాన్ని పోగొట్టే గురువు గారు. పురాణం గురువు గారు అంటే ఆయన పురాణానికి గురువు కాదు, దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవారు. అలాగే లెక్కలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా. అదే విషయంలో జగద్గురువులకు వస్తే ఆయన జగద్దంతటికి గురువు అని కాదు, జగతస్య గురువు అని ఇట్లా మనకి ఏదో కొన్ని వ్యాకరణంలో చూసుకున్నా కూడా జగతందరికీ గురువు కావచ్చు. జగత్తులోని విషయాలను తెలుసుకుని జగత్తునే గురువుగా చేసుకున్నవారు కావచ్చు. ఈ రెండు నిర్వచనాలు ఉన్నాయి మనకి పెద్దలైనటువంటి జగద్గురువులు చెప్పారు. శృంగేరి జగద్గురువులు ఏం చెప్పారంటే, జగత్తులో ఎవరు ఎక్కడైనటువంటి వారైనా కూడా జగత్ సంబంధిత విషయాల గురించి కానీ, ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల గురించి కానీ ఏదైనా సందేహం ఉంటే వారు ఆశ్రయిస్తే వారికి తప్పకుండా సందేహం తీరుస్తాము, అందుకోసం జగద్గురువులు అని చెప్పారు. వారు జగద్గురువులు. కంచి పరమాచార్యులు ఏం చెప్పారంటే, దత్తాత్రేయులు వారు ఇలా అయితే 24 గురువుల్ని జగత్తులో ఉన్నటువంటి వివిధ పశుపక్షాదుల దగ్గర నుంచి, పంచభూతాల దగ్గర నుంచి మొదలుకొని, సాలిడ్ దగ్గర నుంచి మొదలుకొని ఇవన్నీ నాకు గురువులు, వీళ్ళొక్కొక్కరు ఒక్కొక్క పాఠం చెప్పారు అని చెప్పి దత్తాత్రేయులు వారు ఎలా చెప్పారో అలాగా పరమాచార్యుల వారు కూడా అయితే ఈ జగత్తునే నాకు గురువు, ఈ జగత్తు నుంచి నేను ఎంతో నేర్చుకుంటున్నాను కాబట్టి అందుకు నేను జగద్గురుడు అని చెప్పారు. అయితే అసలు విషయం ఎక్కడ వస్తుంది అంటే దీంట్లో చెప్తూ ఏం చెప్పారంటే ఆయన గొప్ప ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు జగత్తులో ఎన్నో విషయాలు ఉన్నాయి, దాంట్లో నుంచి మనం నేర్చుకోవాలి. అది మనకి ఎలా సాధ్యపడుతుంది అంటే ఉదాహరణ ఏం చెప్పారంటే, ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఉంగరంలోంచి ఒక డైమండ్ రాయి కింద పడిపోయింది. తెలియకుండా తుడిచేసి చెత్త అంతా తీసి వాకిలి బయట వేశారు. ఆ వాకిలి బయట ఉన్నటువంటి కోడి ఏం చేసింది, వచ్చి దాంట్లో కాలుతో అంతా ఏరుకుంటోంది. ఏరుకుని దానికి వజ్రం కూడా తగిలింది, వజ్రాన్ని కాలుతో తోసేసింది. దానికి కావాల్సిన పురుగో పుట్రో నూకో గింజో ఏదో అత్తింది. అంటే నీకు ఏది కావాలి నైతి అని తెలుసుకోమంటారు. నీకు ఏది కావాలి అని తెలుసుకోగలిగితే అది ఆ కోడి చూపిస్తుంది నీకు వజ్రం కాదు కావాల్సింది, నీకు అప్పుడు కావాల్సింది ఏంటి, ఆకలికి కావాల్సినటువంటి గింజ ఏదో అది. అంటే అది తీసుకుంటుంది, దానికి ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టింది. అది ఆ దృష్టి పెట్టి ఆ నూకో గింజో పురుగో తింటున్నప్పుడు మధ్యలో వజ్రం వచ్చినా తీసుకున్న వజ్రం వచ్చింది దాచిపెట్టుకోలేదు, అది కాలుతో తోసి పక్కన పడేసింది. అలాగా జగత్తులోంచి మనం ఏమేమి తెలుసుకుంటామో అందువల్ల ఆ జగత్తు మనకు గురువు అని పరమాచార్య చెప్పారు. అలాగే అన్నమాట. అయితే దీంట్లో జగద్గురువు అనే పదం మనకి భాగవతంలో 2వ స్కందంలో మనకి నారద బ్రహ్మ సంవాదంలో చెప్తారు. దాంట్లో ఆయన నారదుడు వెళ్ళి అంతా బ్రహ్మగారిని పొగిడి ఏ జగద్గురు అని పలికితే అప్పుడు బ్రహ్మగారు అంటారు, పిచ్చివాడా నేను జగద్గురువుని కాదు, ఎవరి అధీనంలో మాయ ఉంటుందో, ఏ మాయ వల్ల ఈ జగత్తంతా సృష్టించబడుతుందో, ఆ సృష్టిని రచించబడుతుందో ఎవరి అధీనంలో ఉంటుందో వారు జగద్గురువు అని చెప్పి, ఇప్పుడు మీరందరూ నన్నెందుకు జగద్గురువు అంటున్నారంటే మీరు కూడా ఆ మాయలో పడిపోయారు కాబట్టి జగద్గురు అంటున్నారు, కానీ ఈ జగద్గురువు నేను కాను, ఈ మాయ అధీనంలో ఎవరి అధీనంలో ఉందో వారు ఆ పరమేశ్వరుడైనటువంటి పరబ్రహ్మమైన స్వరూపమైనటువంటి వాసుదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన జగద్గురువు అని చెప్తారు. అప్పుడు ఏమైంది, కృష్ణం అందే జగద్గురు, కృష్ణుడు ఒకడైనా జగద్గురువు అంటే మళ్ళీ మనకు సిద్ధాంతంలో ఏంటంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును ఎవరు తెలుసుకుంటున్నారో, తనను తాను బ్రహ్మంగా ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు బ్రహ్మం అయిపోతున్నారు. అంటే వాళ్ళు మాయను జయించారు. మాయ ఎవరి అధీనంలో ఉంది వారే జగద్గురువులు అని చెప్పారు కదా బ్రహ్మగారు. సో ఎవరు బ్రహ్మం అయిపోయారో వారు జగద్గురువులు. వారేం చేస్తారు, ఎవరైతే వారిని ఆశ్రయించారో జగత్ గురించినటువంటి విషయాల గురించి
దాని గురించినటువంటి సమస్తమైనటువంటి అనుమానాలను తొలగించి ఇది జగత్తు యొక్క అసలు విశేషం అని చెప్పగలిగేవారు ఉన్నారో వారు జగద్గురువులు. అలా ఎంతమంది ఉంటారు? ఎంతమందైనా ఉండొచ్చు. ఆ సాధన చేసిన వాళ్ళు, బ్రహ్మస్థాయిలో నిలబడిపోయిన వాళ్ళు, జీవన్ముక్తులు ఎంతోమంది ఉండొచ్చు. 10లో ఉండొచ్చు, 100లో ఉండొచ్చు, మనకు తెలియదు. మీరు ఉన్నారేమో నాకేం తెలుసు. ఇప్పుడు వారు కెమెరా మనం చూస్తున్నప్పుడు కెమెరామెన్గా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. వాళ్ళు ఎంత తాత్వికత ఉందో మనకేం తెలుసు, తత్వం ఎంత నిండిపోయిందో. అలా ఎంతమంది ఉంటారు? ఎంతోమంది ఉండొచ్చు జగద్గురువులు. అయితే శంకరాచార్య వాళ్ళు చేసింది ఏంటంటే ఈ జగత్ విషయాల గురించి, ఈ మొత్తం జగద్గురులు ఎవరు జగత్ విషయం గురించి వివరించడానికి జగద్గురు పీఠములు పెట్టారు. ఆ జగద్గురు పీఠములు పెట్టడం అంటే ఈ శంకరాచార్య పీఠములు పెట్టి దాని మీద కూర్చున్న వాళ్ళు జగద్గురువులు అన్నారు. అంటే జగత్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పీఠం మీద కూర్చోడానికి వాళ్ళు జగద్గురువులు. అంటే ఈ చాలామంది జగద్గురువులు ఉండొచ్చు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్క పీఠంలోనూ ఒక్కొక్క జగద్గురువుని పీఠాధిపతిగా పెట్టారు. దీంట్కి వచ్చేసరికి ఏంటంటే 2 జగత్తులు ఉంటాయి. ఒకటి స్వాప్నిక జగత్, ఒకటి జాగ్రత్త జగత్. స్వాప్నిక జగత్ అంటే మనం పడుకున్నాము, చాలా చక్కగా ఏదో ఉద్యానవనంలో తిరుగుతున్నట్టు, పార్కులు చక్కగా మంచి చెట్లు పువ్వులు అన్నీ చూస్తూ తిరుగుతున్నట్టుగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అందరం ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్నాం. సడన్గా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఏదో లోయలా కనబడింది, లోయలో మనం పడిపోయాం. మనకేం తెలియలేదు. సడన్గా నిద్రలో ఉదాహరణకి చెప్తున్నాను, ఒక కళ సడన్గా పడిపోయాం, చూసుకునేలాగా ఎదురుకుండా పూలు వచ్చింది, గట్టిగా అమ్మ బాబోయ్ అని వచ్చి లేచాం. ఇప్పుడు ఆ స్వప్నంలో జరిగినది ఉన్నదా లేదా? ఇప్పుడు ఆ అనుభవము బెంగ వచ్చాక నిద్రలోంచి లేచింది, ఆ అనుభవం నీకు అయ్యింది. సో అది దాన్ని ఏమన్నా స్వాప్నిక జగత్ అన్నాం, కానీ నిజానికి లేదు. మీకు అనుభవం అయ్యింది కానీ నిజానికి లేదు. అలాగే జాగ్రత్త జగత్తులోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయి, చెప్తున్నాను, ఇవన్నీ ఇలాగనే చూస్తున్నాయి. ఎక్కడో దూరంగా ఆకాశంలో విమానం వెళ్తుంది, అది పక్షి అంత ఉంది. నిజానికి దాని స్వరూపం అది కాదు. దాని స్వరూపం ఏంటంటే ఒక 300-400 మందిని కూర్చోబెట్టుకుని ఒక కొన్ని టన్నుల బరువును మోసుకెళ్ళి అంత ఇది. అదే విమానంలో వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను, మీరు ఆ విమానంలో ఉన్నారు. ఆ విమానంలో ఉన్న మీరు కింద చూస్తే ఇవన్నీ చిన్న చిన్న గూళ్ళలాగా, చిన్న చిన్న క్రిముల్లాగా కనిపిస్తారు మనుషులు. ఇది అసలు పరిణామమా? కాదు. అంటే అసలు ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ వస్తువుల యొక్క అసలు పరిణామం ఏంటో, అసలు పరిమాణం ఏంటో, ఇది ఒక్కొక్కరి అనుభవానికి ఒక్కొక్కరిలా ఉంది. మొన్న మాఘమాసంలో పౌర్ణమి అయింది, మహామాఘి. ఒక్కొక్కరికి అమ్మవారు వస్తే పూర్ణచంద్ర బింబానన అన్నట్టుగా అమ్మవారి మొహంలా కనిపిస్తుంది, ఒకరికి చక్కగా వేయించినటువంటి అప్పడంలా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకరికి ఇంతే జానని ఇంతే ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఇంతే. నిజంగా చంద్రుడు అలా ఉంటాడా? కొన్ని లక్షల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మీ అనుభవం వేరు, నా అనుభవం వేరు చూడడంలో. మరి ఎందుకు ఇలాంటి తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే దాన్ని దుష్ట అనుభవాలు అంటారు. నిర్దుష్టమైన అనుభవాలు కాదు, దుష్టమైన అనుభవాలు. అంటే దాంట్లో మన దృష్టి దోషం కావచ్చు, మన జ్ఞాన దృష్టి దోషం కావచ్చు, దానికి ఒక దోషం ఆపాదించబడింది. దోషం లేనిది ఏదో అది నిర్దుష్టం, దుష్టమైనది కానిదేదో అది నిర్దుష్టం కదా. అది నిర్దుష్టం కాదు, దుష్టమైనది. అలా ఇది కాదు, దీని అసలు తత్వం ఇది కాదు, ఇది ఏదో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడు అనే ఒక గ్రహము అని చెప్పేవాడు ఒక సోషల్ స్టడీస్లోనో లేదా మన ఈ నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు ఎవరో ఉండి ఇది అని చెప్తారు కదా. అప్పుడు మనకి దాని అసలు విషయం తెలుస్తుంది. అలా ఇట్లా మనకి ఇంత కనబడుతున్నటువంటి యొక్క ఈ జగత్తు యొక్క అసలు సత్యం ఇప్పుడున్నది రేపు లేదురా నాయన, ఇది ఇప్పుడు ఎప్పుడు ఉండేది కాదు, ఎప్పుడు ఉండే సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉన్నదో అది నువ్వు. ఆ విషయం చెప్పగలిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగద్గురువులు. అలా తెలుసుకోవాలి. కాబట్టి జగద్గురువులు ఎంతమంది ఉంటారంటే ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక్కొక్క పీఠానికి జగద్గురు శంకరాచార్యుల వారు ఒక్కొక్క పీఠానికి పెట్టి 4 వైపులా పెట్టి మధ్యలో మనకి కంచిలో సర్వజ్ఞ మూలాన్యాయ మఠం పెట్టి అక్కడ తానే అధిష్ఠించి అలాగా ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటిది అద్వైత సిద్ధాంతాన్ని, అలాగే ఎన్నో ఉపాసనల్ని, అలాగే వైదిక సిద్ధాంతాన్ని, వైదిక మతాన్ని ప్రాచుర్యం చేశారు. ఇది గురువులు జగద్గురువులు అన్నదానికి మా గురువుల ద్వారా నేర్చుకున్నటువంటి విషయం. గురుగారు, ప్రధాన సందేహం ఏంటంటే మీరు ఆది శంకరాచార్యుల వారి భక్తులు, ఎవరు కాదు ఆయన భక్తులు అన్నట్టుగా సర్వం అందరూ ఆయనకి భక్తులే, అందరూ వారు బోధించిన మార్గంలో నడుస్తున్న వాళ్ళమే, తెలుసుకుంటున్న వాళ్ళమే. అయితే అసలు ప్రధానంగా ఈ పీఠం కంచి కామకోటి పీఠం
ఈ పీఠాన్ని స్థాపించడానికి కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో స్థాపించారు, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, పీఠం ద్వారా అసలు ఏమేం కార్యక్రమాలు చేస్తారు, వీటన్నిటి గురించి వివరించండి. ఆదిశంకరులు క్రీస్తు పూర్వం అంటే ప్రస్తుతం కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా 500వ శతాబ్దం ఆ ప్రాంతంలో జన్మించి భారతదేశం ముమ్మార్లు పర్యటించిన తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పీఠ స్థాపన చేసి చివరిగా వాడు దక్షిణాత్యానికి వచ్చిన తర్వాత కంచి క్షేత్రానికి వచ్చారు. కంచి క్షేత్రం ఏంటంటే అది బ్రహ్మ విద్యాస్థలం. అది బ్రహ్మ విద్యాస్థలం. అక్కడ బ్రహ్మ విద్య బోధించబడుతుంది, బోధించబడుతూనే ఉంటుంది. దానికి మనకి తార్కాణం ఏమిటి అంటే కంచిలోనే సాక్షాత్గా బ్రహ్మ విద్యా స్వరూపిణైనటువంటి కామాక్షి అమ్మవారు ఉన్నారు. దానికి తోడు అక్కడే హయగ్రీవుల వారు అగస్త్యుల వారు సంవాదం చేసుకున్నటువంటి స్థలం. ఇప్పుడు దాన్ని ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠము అంటారు. కంచిలో ఉంది, మనకి చూడొచ్చు. అక్కడ ఇప్పుడు కూడా మనకి ఏంటంటే దానికి గుర్తుగా అప్పుడు వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి అక్కడ చేసినటువంటి సంవాదానికి గుర్తుగా ఉన్నటువంటి హయగ్రీవేశ్వరలింగము, అగస్త్యేశ్వరలింగం కూడా ఉన్నాయి అక్కడ. ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం అని అక్కడ ఉపనిషత్ బ్రహ్మేంద్రుల వారు ఉపనిషత్తులన్నిటికీ వారు వ్యాఖ్యానం రాశారు. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచి పీఠం. కంచి క్షేత్రం స్వతహాగా బ్రహ్మ విద్యాపీఠం. అక్కడ సర్వజ్ఞ పీఠం ఉండేది. అప్పుడు శంకరాచార్యులు వారు అక్కడికి వచ్చినప్పుడు, అక్కడ ఆ పీఠాన్ని అధిరోహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు, తామ్రపర్ణి నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో, కావేరి నుంచి కానీ ఇటు గోదావరి నుంచి కానీ అందరూ ఎక్కడెక్కడి నుంచి పండితులు ఉన్నారో అందరూ వెళ్ళి వారిని దర్శించి వారిని ప్రశ్నలు అడిగారు. వారు సర్వజ్ఞులు కదా, మరి సర్వజ్ఞులు అయినప్పుడు అన్నిటి విషయాల గురించి అడుగుతారు. అంటే కేవలం ఏదో వేదం గురించి దాని గురించే కాదు, జ్యోతిష్యం గురించి, ఖగోళం గురించి, అప్పుడు ఉన్నటువంటి వైద్యం గురించి, అన్నిటి గురించి అడుగుతారు. అన్నీ తెలిస్తేనే సర్వజ్ఞులు. అప్పుడు అన్నిటి గురించి అడిగినప్పుడు వాళ్ళకి ఒక్కొక్క సమాధానం చెప్పుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఆ పీఠాన్ని అధిరోహించారు. ఆ సమయంలో అక్కడికి ఆ తామ్రపర్ణి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వేద పండితులతో పాటు ఒక వటువు వచ్చారు. ఒక కుటుంబంలో వటువు వచ్చారు. ఆ వటువు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు, చిన్నపిల్లవాడు. ఆ ప్రశ్నలు కూడా శంకరాచార్యుల వారు ఎంతో చక్కగా, అబ్బాయి నీకేం తెలుసు, శంకరాచార్యులు అంటే మూర్తి భవించిన వినయం. వారు చిన్న పెద్ద లేదు, వారి మొత్తం వ్యాఖ్యానంలో ఒకే ఒక పరుషమైన మనకి అనిపించేది ఆ మాట ఉన్నది అంటే మూఢమతి భజగోవిందంలో ఉందంటే. ఇంకెక్కడా వారు వారి వ్యాఖ్యానంలో కానీ భాషల్లో కానీ ఎక్కడ కూడా ఒక్క పరుషమైన వాక్యం కూడా చేయలేదు. అది పరుషంగా అనిపిస్తుంది కానీ అది బాధతో, అరే పిచ్చివాడా అని మనం అంటాం కదా, మన పిల్లవాడు ఎవరైనా చేస్తుంటే అరే పిచ్చివాడా అలా చేయకరా అంటాం కదా, అంత ప్రేమతో అన్నమాట అది. అలా అటువంటి వారు ఈ పిల్లవాడు అడిగిన ప్రశ్నలు కూడా ఎటువంటి ఇది లేకుండా చక్కగా వారికి సమాధానం చెప్పి ముచ్చటపడి అతనికి సన్యాస దీక్ష ఇప్పించి అతనికి సర్వజ్ఞాత్మేంద్ర సరస్వతి అని నామకరణం చేసి వారిని అక్కడ కంచిలో ఆయన అధిష్ఠించిన పీఠానికి అక్కడ కామకోటి పీఠం స్థాపన చేసి దానికి మొదటి ఆచార్యులుగా ఆ పిల్లవాడిని పెట్టారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి ఇంకా పూర్తి శిక్షణ పొందాలి కదా, అయ్యే వరకు కూడా సురేశ్వరాచార్యులు అని వారికి ముందు పెట్టి వారి ఆధ్వర్యంలో వీరు నేర్చుకోమని చెప్పారు. అందుకే ఇప్పటికీ కంచిపీఠంలో శంకరాచార్యుల వారి తర్వాత సర్వజ్ఞాత్మేంద్ర సరస్వతి స్వామి వారికి ముందు సురేశ్వరాచార్యులు అని చెప్తారు ఇప్పటికీ. అక్కడికి మండల మిశ్రాగ్రహారం ఉంది, కంచిలో మండల మిశ్రాగ్రహారం ఉంది ఇప్పటికీ వారి పేరుతో. చేసిన తర్వాత అక్కడ బ్రహ్మ విద్యని బాగా ప్రాపగేట్ చేయాలని, జ్ఞానం ప్రచారం చేయాలని అక్కడ ప్రముఖంగా, ఆ తర్వాత ధర్మ ప్రచారం చేయాలి. ధర్మప్రచారం అది సాధారణంగా అక్కడ స్వామివారి పీఠాలు పెట్టిందే ధర్మప్రచారం కోసం. ధర్మప్రచారంతో పాటు బ్రహ్మజ్ఞాన ప్రచారము, దాంతోపాటు శ్రీ విద్యా ప్రచారం, అక్కడ విద్య అమ్మవారి దగ్గర చేసి అక్కడ శ్రీ విద్యకి ఇప్పటికీ ఆటపట్టు కామాక్షి అమ్మవారు. మహామహోపాధ్యాయ లక్ష్మణ సూరి గారు వారు భగవత్పాద అభ్యుదయం అని రాసిన దాంట్లో వారు ఏం చేశారంటే శ్రీచక్రం స్థాపయామాస శ్రీ కామాక్ష పురతో గురు మఠం చ స్థాపయామాస తత్ర విద్యాభివృద్ధయే. అక్కడ విద్యాభివృద్ధి ఇవ్వాలని చెప్పి అక్కడ శ్రీచక్రం అని ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరంపరాగతంగా అప్పటి నుంచి అలాగా కంచి కామకోటి పీఠం భారతదేశానికి వచ్చిన భక్తులకు అలా సేవలు అందిస్తూనే ఉంది. దాంతోపాటు శంకరాచార్యులు వారు ఎప్పుడు కూడా విద్యా వైద్యం గురించి చెప్పేవారు. అదే బాటలో అక్కడ ఉన్నటువంటి అందరు శంకరాచార్యులు వారు ప్రముఖంగా ఇప్పుడు అంటే అప్పుడు ఉన్నటువంటి జనాభాకి తగ్గట్టుగా ఇప్పుడు చాలా జనాభా పెరిగింది కాబట్టి
చంద్రశేఖరేంద్ర సతీస్వామి వారు వేదం గురించి, జయేంద్ర సతీస్వామి వారు వైద్యం గురించి, శంకర వేయేంద్ర సతీస్వామి వారు విద్య గురించి, ఈ 3 కలిపి మళ్ళీ వేదం, విద్య, వైద్యం అందరికీ అందాలని చెప్పేసి ఎన్నో శంకర ఐ హాస్పిటల్స్, ఎన్నో శంకర హాస్పిటల్స్ ఇక్కడ నుంచి మన తమిళనాడు నుంచి మొదలు పెట్టుకుంటే అస్సాం అటువైపు వరకు, కాశ్మీర్ వైపు వరకు చాలా చోట్ల దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నో హాస్పిటల్ కట్టించారు. చాలా చోట్ల చాలా ఫ్రీగా జరుగుతాయి. పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కన్సల్టేషన్కి వచ్చి వాళ్ళందరూ ఆపరేషన్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. మీరు యూ టేక్ ది టాప్ లీడ్ అంటాం కదా, అలాంటి డాక్టర్లు అందరూ వచ్చి కూడా అక్కడ హాస్పిటల్లో వచ్చి సర్వ్ చేస్తారు. శంకర ఐ హాస్పిటల్ చాలా ఫేమస్ దేశం మొత్తంలో కూడా. అలాగా తర్వాత విద్యకు వచ్చేసరికి శంకర వేయేంద్ర సతీస్వామి వారు ఏం చేస్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి, అంటే ఇప్పుడు వేదం నేర్పిస్తున్నాం పిల్లలకి, వాళ్ళు ఆధునిక సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడున్న పోకడలు తగ్గట్టుగా విద్య నేర్చుకోకపోతే, దానికి మనం స్కేలప్ అవ్వకపోతే సమాజంలో వెనకబడిపోతారు. కాబట్టి ఏం చేస్తారంటే వేద విద్యతో పాటు ఈ లౌకిక విద్యను కూడా నేర్పించి రెండింటిని కలిపి నేర్పిస్తూ దీన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టారు. గురుగారు, భారతదేశ వ్యాప్తంగా చూస్తే గనక కంచిపీఠం నుంచి విద్యకు అసలు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? వీరి తరపున చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? విద్యకు ఉన్నప్పుడు 2 విద్యలు మళ్ళీ, ఒకటి వేద విద్య, ఒకటి మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి కరికులం బేస్డ్ సిబిఎస్ఈ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మామూలు విద్య. ఇవి కాకుండా చేతి వృత్తులు, పూర్వకాలం ఏవైతే కుల వృత్తులు అనేవాళ్ళమో అలాంటి చేతి వృత్తులు ఏవైతే ఉంటాయి, ఈ 3 మీద కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శంకరాచార్యులు వారు, మహానుభావులు శంకర వేయేంద్ర సతీస్వామి వారు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేశారు. దాంట్లో మళ్ళీ అంటే ఆడపిల్లలకి వేరే పెట్టారు, సంప్రదాయ స్కూల్స్ అని చెప్పి. మీరు వినే ఉంటారు, హైదరాబాద్లో ఉంది, తిరుపతిలో పెద్ద క్యాంపస్ ఉంది, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, ఇలా మళ్ళీ నాసిక్, ఇలా వివిధ ప్రాంతాల్లో సంప్రదాయ పాఠశాలలు పెట్టి అమ్మాయిలకి ఏం చేస్తారంటే పొద్దున్న మామూలుగా స్కూలు, వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్సే ఉన్నాయి మ్యాక్సిమము. వాళ్ళు దాని ఏంటంటే పొద్దున్నే వీళ్ళు లేచి పొద్దున్న కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత మామూలుగా అందరూ పిల్లలు ఎలాగైతే స్కూల్కి వెళ్ళి చదువుకొస్తారో అలా చదువుకొస్తారు. చదువుకొచ్చిన తర్వాత వీళ్ళకి పూలు అల్లడం దగ్గర నుంచి, ఇంట్లో మడి ఏదైనా పూజ జరిగినప్పుడు వాళ్ళకి మడికి ఏదైనా వండి పెట్టాలి, నైవేద్యం పెట్టాలి అంటే ఎలా, ఏమేమి పదార్థాలు చేయాలి, ఏమేమి వేయాలి, ఏమేమి వేయకూడదు, దానికి ఎలా వండాలి, మన ఆహారం ఎలా ఉండాలి దగ్గర నుంచి, ఏ పూజ ఏ పండగ ఏది వచ్చినప్పుడు, సంక్రాంతి వచ్చింది గొబ్బెమ్మ ఎలా చేసుకుని ఎలా పాటలు పాడుకుని ఎలా ఏం ఆడుకోవాలి, ఉగాదికి వచ్చినప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలి, దసరా వచ్చినప్పుడు ఈ బొమ్మల కొలువులు ఎలా పెట్టుకోవాలి, ఇవి నేర్పుతూ మళ్ళీ దీంతో పాటు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న లలిత కళలు, వీణ నేర్చుకుందాం అనుకున్నారు, ఫ్లూట్ నేర్చుకుందాం అనుకున్నారు, లేదా ఇంకేదైనా సంగీతం నేర్చుకుందాం అనుకున్నారు, లేదా ఆర్ట్ బొమ్మలు గీడి నేర్చుకుందాం అనుకున్నారు, అవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ అంటే స్వామివారి ఉద్దేశం ఏంటంటే స్త్రీలు బలంగా ఉండగలిగితే, వాళ్ళు మంచి జ్ఞానవంతులై మంచి కళలు వాళ్ళు శక్తివంతులుగా ఉండగలిగితే కనుక కుటుంబాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడితే ఊళ్ళు బాగుపడితే దేశం బాగుపడుతుంది. సో ముందు అటువంటి మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ పిల్లలకు నేర్పించి, ఎట్ ది సేమ్ టైం మళ్ళీ వాళ్ళు బయట రన్నింగ్ రేస్లో వెనకబడిపోకుండా వాళ్ళకి మామూలు విద్య నేర్పించి మంచి మంచి టాప్ ర్యాంక్స్లో పాస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అవునండి, చాలా మంచి పొజిషన్లో వచ్చిన వాళ్ళు వస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నాయండి, హైదరాబాద్లో ఉంది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సంప్రదాయ స్కూల్ అని చెప్పేసి మనకి ఇక్కడ గచ్చిబౌలిలో ఉంది హైదరాబాద్లో. అంటే మామూలుగా వాళ్ళు చదువుకునేటువంటి ఇప్పుడు ఎల్కేజీ నుంచి ఇలా స్కూల్, ఎల్కేజీ కాదు, 4th నుంచి 5th నుంచో తీసుకుంటున్నారు లెక్క. దానికి ఒక్కొక్క ఏరియాలో దాన్ని పట్టి ఉంటుంది కదా, ఇన్నేళ్ళు అయిన తర్వాత ఈ క్లాస్కి అలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని. అలాగే హైదరాబాద్లో ఇప్పుడు ఉంది. అలాగే మనకి 4వ తరగతి నుంచి తీసుకుంటారు. మరి చిన్నపిల్లలు తీసుకుంటే మేనేజ్ చేయడం కూడా కష్టం కాబట్టి అలా తీసుకుంటారు. అలాగే అబ్బాయిలకు వచ్చేసరికి పొదిలిలో ఒక పెద్ద పాఠశాల కట్టారు. పొదిలి పెద్ద పాఠశాల, ఒక పెద్ద అది ఒక సేవాగ్రామ్ లాగా, సనాతన ధర్మ సేవాగ్రామ్ లాగా అని చెప్పేసి అందులో అందరూ అన్ని రకాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అందరూ అందులో జాయిన్ అవ్వచ్చు, అక్కడ నేర్చుకోవచ్చు. దాంట్లో పెద్ద పెద్ద లైబ్రరీకే చాలా పెద్ద దాదాపు 2-3 లక్షల పుస్తకాలు పట్టేంత ప్లేస్తో లైబ్రరీ కట్టారు. అంటే రెడీగా ఉంది. దాంట్లో ఇంకా మనం ఎన్ని యాడ్ అవుతుంటే ఎన్ని కోర్సులు యాడ్ అవుతుంటే అందులో జాయిన్ అవుతుంటాయి. అక్కడ ఎంతమంది చదువుకుంటున్నారండి?
అక్కడ దాదాపుగా ప్రస్తుతం ఐ థింక్ 200-300 మంది దాకా ఉన్నట్టున్నారు ప్రస్తుతం. చాలా పెద్దదని విన్నాను నేను. చాలా పెద్ద 32 ఎకరాల్లో ఉందనుకుంటా. దాంట్లో ఏం చేశారంటే వాళ్ళతో పాటు ఈ చేతి వృత్తుల వాళ్ళకు కూడా వాళ్ళు సపరేట్గా ఇప్పుడు కుమ్మరి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ కోసం ఇట్లాగా మొత్తం ప్లాన్స్ అన్నీ రెడీ ఎగ్జిక్యూటివ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఎవరెవరు ఏజ్ జాయిన్ అయ్యి ఈ కోర్సు సెలెక్ట్ చేసుకుంటే అది తీసుకోవచ్చు. అలాగే చెన్నైలో ఉన్నాయి వేదము విద్య. మళ్ళీ అలాగే అక్కడ తమిళం ప్రాధాన్యం అండి లేకపోతే సంస్కృతమే ఉంటుందా అంతా? అంటే జనరల్ డిస్కషన్స్ అప్పుడు వాళ్ళు మరి లోకల్ వాళ్ళు వచ్చినప్పుడు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, అది సంస్కృతం కూడా నేర్పిస్తారు, వేద విద్య ఉంటుంది. అలాగే సంగీతము స్కూల్ ఈ రెండింటికి మళ్ళీ వేరే ఉంది, ఎక్స్క్లూజివ్గా అలాగ ఉంది. దాంతోపాటు సన్నాయి వాద్యం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళలో వంటలో చాలా మంగళకరమైనటువంటి విషయం అది చాలా దాన్ని కూడా గురుముఖత నేర్చుకుని మంచి మంచి కీర్తనలు పాడి ఎప్పుడు పెళ్లి కూతురు వచ్చినా లేదా ఏదైనా మంచి శుభమైన ఘట్టం ఉన్నప్పుడు కూడా ఒక మంచి అవసరాన్ని బట్టి వాళ్ళు మంచి మంగళకరమైనటువంటి పాటలు పాడాలి. అలా కాకుండా ఈ మధ్య ఆఫ్ రేట్ అయిపోయిందంటే సినిమా పాటలు పాడేయడం ఇలాంటివి సంబంధం లేని అంటే రాగతాళ లయాలు లేకుండా పాడడం వల్ల దొరకట్లేదు. ఎగ్జాక్ట్లీ. అందుకేం చేశారంటే కార్వేట్ నగరం అని మనకి చిత్తూరులో ఉంది, తిరుపతి దగ్గర, అక్కడ ఒక పాఠశాల పెట్టారు. వాళ్ళు ఈ విద్య పూర్తిగా నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు. మనం వాళ్ళు సంప్రదిస్తే మనం ఎక్కడున్నా వాళ్ళు మనకి పంపిస్తారు. అలాగే ఇది మళ్ళీ ఆడవాళ్ళు కూడా పెట్టారు. ఆడవాళ్ళు కూడా మళ్ళీ ఈ సన్నాయి నేర్చుకోవడము ఇవన్నీ ఆ మహిళ మొత్తం సంబంధించిన మొత్తం నేర్చుకుంటారు. వాళ్ళకి మూలికా వైద్యం నేర్పిస్తున్నారు అన్నీ కూడా. దాని తర్వాత ఇంకొకటి నేను స్వామివారి దగ్గర ఉన్నప్పుడే జరిగిన ఇది ఏంటంటే గోవుల్ని కాయడం. అది మనతో ఈజీ అనుకుంటున్నాం కానీ అంత తేలిక కాదు. అవి దానికి ఏం చేశారంటే ఒక ప్రత్యేకంగా ఒక ఆయన అమెరికాలోనూ దేంట్లో ఎక్కడి నుంచి వచ్చారు. ఆయన వచ్చి ఆయన యాదవులకు చెందినవారే. ఆయన వచ్చి స్వామివారిని కలిసి ఇలా మాట్లాడిన తర్వాత ఇది డిస్కషన్ ఆయన ప్రపోజల్ పెట్టిన తర్వాత అంతా డిస్కషన్ చేసి స్వామివారిని గృహంతో మొదలుపెట్టి ఆయన ఏం చేశారంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది పిల్లల్ని చేరదీసి వాళ్ళందరికీ అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయించి చదువు తెప్పించి సాయంత్రం పూట ఒక గంటన్నర సేపు గోవుల్ని ఎలా కాయాలి, వాటిని ఆరోగ్యంగా ఎలా చూసుకోవాలి, పాలు పితకాల్సినప్పుడు ఏ టైంలో పాలు పితకాలి, ఎలా వాటిని అన్నీ చూసుకుని మొత్తం వాటికి ఎటువంటి గడ్డి వేయాలి, ఏ సీజన్లో ఎప్పుడు ఎలా చేయాలి, ఈ పశువుల్ని ఎప్పుడు ఎలా చూసుకోవాలని చేసి అది చేస్తున్నారు. దాంట్లో ఒక పిల్లవాడికి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వస్తే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ చెక్కులు అన్నీ తీసుకొచ్చి ప్లస్ ఈ అతను ఇచ్చే స్కాలర్షిప్ తీసుకొచ్చి స్వామివారిని అక్కడ చిత్తూరులోనే ఒక తిరుపతి దగ్గరలో ఒక ఆశ్రమంలో స్వామివారు ఉన్నప్పుడు మేము అక్కడ ఉన్నాం. స్వామివారిని సేవించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సభలో స్వామివారు ఆ పిల్లలందరినీ పరిచయం చేస్తే అప్పుడు స్వామివారు ఆ పిల్లలకి ఆ చెక్కులు అవి ఇచ్చి ఆ స్కాలర్షిప్లు అవన్నీ ఇచ్చి సో అంత బాగా చదువుకుంటున్నారు పిల్లలు. ఇది అది రెండు వాళ్ళ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అది పోకుండా అది దానివల్ల ఏమవుతుంటే వాళ్ళు నేర్చుకుంటారు. మనకు భవిష్యత్తులో ఇది ఈ వృత్తి ఎవరికి రాదు అన్నది ఉండదు. సో ఇంత లెవెల్లో చేస్తోంది కంచిమఠం. తర్వాత హాస్టల్ మన కాలేజ్ యూనివర్సిటీ ఉంది, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యూనివర్సిటీ కంచిలో ఉంది నాగపూర్లో. దాంట్లో బీటెక్, బిఎల్, ఎల్ఎల్బి అన్ని రకాలైనటువంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు. ఏంటండి అక్కడ జాయిన్ అవ్వాలి అని అంటే కనుక లైక్ ఎనీ అదర్ యూనివర్సిటీ మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి అడ్మిషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయండి? ఇప్పుడు ఇప్పుడు ఈ స్కూల్స్ అనేవి మనకి నాసిక్ అటువైపు కూడా ఉన్నాయి, మధ్యప్రదేశ్లో కూడా ప్లాన్ చేస్తున్నారు. మొన్ననే సంప్రదాయ స్కూల్ మేనేజ్ చేసే ఆవిడ అమ్మ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మనకి హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, పొదిలి ఉంది, మనకి తిరుపతి ఉంది. తిరుపతి మెయిన్ సెంటర్గా పెట్టుకుని అది మోడల్ లాగా పెట్టుకున్నారు తిరుపతి. ఏవైనా కూడా తిరుపతి నుంచి స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి తిరుపతి నుంచి మొదలుపెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. అక్కడ ఏవైతే సిస్టమ్స్ ఇన్స్టాల్ చేశారో దాన్ని వేరే చోట రిప్లికేట్ చేయడం ఈజీ, మళ్ళీ కొత్తగా నో నీడ్ టు రీఇన్వెంట్. కాబట్టి అలా చేస్తూ చక్కగా ఎవరైనా చదువుకోవచ్చు. సాంప్రదాయ స్కూల్స్ మటుకు ప్రస్తుతానికి పురోహితులు ఇట్లాంటి వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి అట్లా పెట్టారు. బట్ అందరికీ కలిపి గుంటూరు దగ్గర ప్లాన్ చేస్తున్నారు. పొదిలి ఎలా అయితే అందరికీ ఉందో అలాగే గుంటూరు దగ్గర ప్లాన్ చేస్తున్నారు.
అని ఆవిడ చెప్పారు. రావాలి గురుగారు నిజంగా, అంటే తెలియాలి చాలా మందికి, తెలియలేదు ఇప్పటికీ వాస్తవానికి, నాకు పూర్తిగా తెలీదు, మీరు చెప్పాక ఇంకా నాకు ఒక ఐడియా. కానీ యూనివర్సిటీ మటుకు చక్కగా అందరూ వెళ్ళొచ్చు, యూనివర్సిటీ కానీ పొదిలి కానీ అందరూ వెళ్ళొచ్చు. మనకి అందరికి యూనివర్సిటీ అయితే మనకి కంచిలో ఉంది, చక్కగా అమ్మవారి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు, జగద్గురు దర్శనానికి వెళ్ళొచ్చు, బోల్డ్ గుళ్ళు కంచిలో ఎన్ని గుళ్ళు కదా, అన్ని చూడడానికి వెళ్ళినప్పుడు. ఎంత చారిత్రకమైనటువంటి పట్టణం అది, ఆధ్యాత్మికం పక్కన పెట్టినా కూడా చారిత్రకంగా ఎంతో గొప్ప పట్టణం. అలా అంత అక్కడ చూడొచ్చు. వీటికి ఫీజులు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి, వెచ్చించగలిగే రీతిలో ఉంటాయి, ఎలా రీజనబుల్ ఉంటాయి. స్కాలర్షిప్స్ ఉంటాయి, మంచి స్కోర్ ఉన్న వాళ్ళు అయితే, మంచి పిల్లలు మంచి విద్యార్థులు వాళ్ళు స్కాలర్షిప్స్ ఉంటాయి. దీంతో పాటు మఠానికి వచ్చే ఇంకో అడ్వాంటేజ్ అంటే, మఠానికి వచ్చే భక్తులు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా ఈ మఠానికి మన ఈ యూనివర్సిటీస్ కానీ కాలేజీలకు కానీ పంపించి వాళ్ళతోటి స్పెషల్ క్లాసులు తీసుకోవడం లాంటివి కూడా ఉంటాయి. స్పెషల్ లెక్చర్స్ ఇవ్వడం కానీ అలా ఉంటాయి. ప్లస్ లైక్ ఎనీ అదర్ కాలేజ్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అలాంటివి కూడా ఉంటాయి. మంచి మంచి అవకాశాలు చాలా ఉన్నాయి. మనం జగద్గురువులు మనకు అన్ని కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేసి పెడుతున్నారు, మనం అందిపుచ్చుకోవడంలో మనం వెనకుండిపోతున్నాం. అది మాత్రం అక్షర సత్యం అండి. చాలా మందికి చూసే ప్రేక్షకుల్లో తల్లిదండ్రులు చాలా మంది అనుకుంటూ ఉంటారు, మా పిల్లల్ని అక్కడ చదివిస్తే బాగుండు, అవకాశం ఉంటే బాగుండు అన్న వాళ్ళకి అడ్మిషన్స్ ఇప్పుడు త్వరలో ప్రారంభం అవుతాయండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా కంచి పీఠం తరపునివి నేను మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ అసలు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇంకెక్కడెక్కడ పీఠం తరపు నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు విద్యకి సంబంధించి ప్రధానంగా, ఇవన్నీ కూడా మీకు మరిన్ని వీడియోస్ ద్వారా నేను తెలియజేస్తాను. గురుగారు, అసలు కంచి పీఠం ఎప్పుడు స్థాపించారో తెలియజేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఈ పీఠాలు అనేవి ఎప్పుడు స్థాపించారనేది ఒకటి వింటూ ఉన్నాం, దాని మీద చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం, ఈ వాదనలు ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు కంచి పీఠం గురించి ప్రత్యేకంగా మాట్లాడితే ఎంత పురాతనమైనది, ఎప్పుడు అసలు స్థాపించారు? కంచిపీఠం శంకరులు ఎంత పురాతనమో కంచిపీఠం అంతే పురాతనం. శంకరాచార్యుల వారు ఇప్పటికి 2500 సంవత్సరాల పూర్వం, అంటే బిఫోర్ కామనేరా 5వ శతాబ్దంలో, అప్పుడు వారు కేరళలో పుట్టి సన్యాసం తీసుకుని ఆ తర్వాత మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ 4 పీఠాలని స్థాపించి ఉమార్ తిరిగిన తర్వాత ఇందాక చెప్పారు కంచికి వచ్చినప్పుడు స్థాపించారు అని చెప్పేసి, అక్కడ స్థాపించిన తర్వాత అక్కడ నుంచి పరంపర మొదలైంది. దీనికి రుజువులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా రుజువులు ఉన్నాయి. మనకి శంకర విజయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము చాలామంది ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి అంటే మాధవి శంకర విజయం, అంటే దాదాపు అది 190 మంది విద్యార్థులు వారు రాశారంటారు, 10-15 మంది మాధవులు వేరు విద్యార్థులు వేరు అంటారు కొంతమంది, 190 మంది కూడా అది విద్యార్థుల వారు రాసిన మాధవి శంకర విజయమే అంటారు. దానికన్నా ముందు శంకర విజయాలు ఉన్నాయి కదా, దానికన్నా ముందున్నటువంటి శంకర విజయాలు ఉన్నాయి. ఆనందగిరి ఉంది, శంకరాభ్యుదయం ఉంది, చిత్సుకేంద్రులు రాసినటువంటి బృహత్ శంకర విజయం ఉంది, చిద్విలాసం ఉంది, ఇలాగా శివరహస్యం ఉంది, మార్కండేయ సంహిత ఉంది. వీటిలన్నింటిలో కూడా శంకరాచార్యులు మార్కండేయ సంహిత శివరహస్యం అన్నింటిలో శంకరాచార్యులు రాబోయే దాని గురించి చెప్పినప్పుడు ఈ ఆనందగిరియము ఈ బృహత్ శంకర విజయం అన్నీ కూడా శంకరాచార్యులు వచ్చిన తర్వాత ఏమేమి జరిగింది అని రాశారు. ఈ శంకర విజయాలన్నింటిలోంచి కలిపి దాదాపుగా ఒక 1800 శ్లోకాలతోటి 1800 చిల్లర శ్లోకాలతోటి విద్యారణ్యుల వారు మాధవి శంకర విజయం అనే ఒక కావ్యాన్ని ఇచ్చారు. అంతకుముందు ఒక ఆటోబయోగ్రఫీ, ఒక జర్నల్ లాగా ఉన్నటువంటి శంకర విజయాలని ఆయనకు ఒక కావ్య స్థాయిని తీసుకొచ్చారు. ఆ బృహత్ శంకర విజయం కూడా దాదాపు కావ్య స్థాయిలోనే ఉంటుంది. అంతకుముందు దానికన్నా ముందున్నటువంటి వాటిని ఈ మాధవి శంకర విజయాన్ని ఒక కావ్య స్థాయిలోకి తీసుకొచ్చారు. అయితే ఈ విద్యారణ్యుల వారు 12వ శతాబ్దంలో దాదాపుగా 1280 ఆ ప్రాంతాల్లో వచ్చారు. మనకు 1280 ఆ ప్రాంతాల్లో వచ్చి 1390 వరకు ఉన్నారు. వారు విజయనగర సామ్రాజ్య స్థాపనకి వారు సహకారం చేసి వాళ్ళ మార్గదర్శనం చేసి తర్వాత మన శృంగేరి పీఠాన్ని అధిరోహించారు. అయితే వారికన్నా ఒక దాదాపు కొన్ని దశాబ్దాల పూర్వం తెలుగు చోళరాజులు ఉండేవారు. విజయగండ గోపాల చోళరాజు అని చెప్పేసి ఆయన దాదాపు 12వ శతాబ్దం మొదట్లో కంచి మఠానికి అంబీపురం అని చెప్పేసి ఒక గ్రామాన్ని 108 మంది బ్రాహ్మణులకి రోజు నిత్యాన్నదానం కోసం ఇస్తున్నాం అని చెప్పేసి శాసనం వేయించి ఇచ్చారు. దాన్ని అంబీపురం అంటారు. అది 12వ శతాబ్దం 12-13 శతాబ్దాల మధ్యలో జరిగినది. అది దానికి శిలాశాసనం ఉంది, తామ్రపత్రాలు ఉన్నాయి, దానికి తామ్రపత్రాలు ఉన్నాయి. అంటే విద్యారణ్యుల వారు ఈ మాధవి శంకర విజయం రాయకముందే కంచిలో శంకరాచార్యుల వారికి
స్థలం ఇచ్చినట్టుగా, అంటే రాజుగారు అక్కడ ఉన్నటువంటి చోళరాజు గారు, తెలుగు చోళరాజు గారు స్థలం ఇచ్చినట్టుగా మనకి శాసనం ఉంది. వీళ్ళు తెలుగు చోళరాజులు అంటే మనమసిద్ధి వీళ్ళంతా నెల్లూరు వాళ్ళు ఉన్నారు కదా, ఆ వంశంలో వచ్చినటువంటి విజయగండ గోపాల రాజు గారని వారు ఇచ్చారు. దాంట్లో అది కూడా శాసనం ఉంది, మనకు శాసనం ఉంది. శాసనం చదవమంటే చదువుతాను నేను కూడా. ఇక్కడ కరణామ సంవత్సరంలో రాజుగారు వేయించి ఇచ్చినటువంటి అంబికాపురం అనే గ్రామాన్ని అప్పుడున్నటువంటి శంకరాచార్యుల వారు, ఆంధ్ర చోళ రూల్ రాజు అనేటువంటి విజయగండ గోపాలరు వారు ఇచ్చినటువంటి శాసనంలో ఏం చేస్తారంటే, సోయం శ్రీ గండగోపాల చోళ క్ష్మాపతి రాత్మన పట్టాభిషేచనాదూర్ధ్వం వర్షే చ సతి షోడశే శ్రీ హస్తిశైలనాథస్య నిలయాత్ పశ్చిమే మఠే. హస్తిశైలము అంటే మన వరదరాజ స్వామివారి ఆలయం, హస్తిగిరి అంటాం మనం. దానికి పశ్చిమంలో ఉన్నటువంటి మఠం, దానికి పశ్చిమంలో ఉన్న మఠం కంచి కామకోటి మఠం. ఆ మఠానికి నిగమాంత రహస్యార్థం శిష్యేభ్య అని చెప్తూ నిత్యానదాన విధి సంతర్పిత ద్విజన్మనే శ్రీ శంకరార్య గురవే వత్సరే కర సంగీతే. కర సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి మఠంలో ఉన్నటువంటి శంకరార్య గురువు, శంకరాచార్యులు అనేటువంటి గురువు గారికి ఈ అంబికాపురాన్ని ధారాదత్తం చేస్తున్నాను. ఇది నిత్యాన్నదానం జరగాలి ఇక్కడికి వచ్చేటువంటి దీని మీద వచ్చే ఆదాయంతో అని చెప్పేసి 12వ శతాబ్దంలోనే వారు శాసనం వేయించారు. సో కాబట్టి అప్పుడు శంకరాచార్యులు అని క్లియర్గా రాశారు. పైగా ఇప్పుడున్న శాసనాల్లో శంకరాచార్యుల వారి పేరు మీద ఉన్నటువంటి శాసనం దాదాపుగా మొట్టమొదటి శాసనం ఇదే. అంతకుముందన్నీ కూడా అంటే వర్బల్గా ఉండేవి, లేదా కొన్ని రాసినవి లభ్యంలో లేనివి ఉండొచ్చు. మొట్టమొదటి లభ్యంలో ఉన్నటువంటి శాసనం ఇదే దాదాపుగా. ఇది ఆ లెక్కన అప్పుడే అక్కడ కంచి మఠంలో ఉన్న వాళ్ళు శంకరాచార్యులు కారు అనే వాళ్ళకి ఎవరైతే ఉన్నాయో ఇంతకన్నా సమాధానం ఏమవుతుంది. దీని తర్వాత మళ్ళీ 16వ శతాబ్దం ఆ ప్రాంతాల్లో విజయనగర రాజులు ఎవరైతే వచ్చారో, హరిహరాయలు, బుక్రాయలు, వాళ్ళ పరంపరలో వచ్చినప్పుడు వరదరాజ స్వామి వారి యొక్క ఆలయం కట్టించినప్పుడు ఆ వెనకాల శంకరాచార్యుల వారి గురించి ఈ విరాళాలు ఇస్తున్నాము శంకరపురం అని చెప్పేసి, అది తమిళంలో ఏదో పేరు అంటారు దాన్ని, సురుట్టెల్ ఏదో అంటారు దాన్ని. యాక్చువల్గా అది శంకరార్యపురం అని చెప్పేసి అప్పుడు శంకరాచార్యపురం అని చెప్పేసి అప్పుడు పెట్టి దానికి మేము విరాళాలు ఇస్తున్నాం అని చెప్పేసి శాసనాలు ఉన్నాయి, గుడి గోడల మీద శాసనాలు ఉన్నాయి. కంచిలో శంకరాచార్యుల వారు ఉన్నారు అని చెప్పడానికి, వారు అక్కడ మఠ స్థాపన చెప్పడానికి అక్కడ ఉన్న ఎన్నో గుళ్ళలో శంకరాచార్యుల వారి విగ్రహాలు ఉన్నాయి, స్తంభాల మీద, అన్ని సాక్ష్యాలు. సరే, అది రాను శంకరాచార్యుల వారు ఎప్పుడు పుట్టారు, లేదా ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అని పక్కన పెడితే వారి బోధనలు మనం ఎంతవరకు తీసుకెళ్తున్నాం, వారి తత్వాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఇది కంచి పీఠానికి సంబంధించి దీన్ని బట్టి ఇప్పుడున్న చాలా మొదటి నుంచి ఉన్నది, అన్ని మఠాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇది ఎప్పటి నుంచే ఉన్నది. దానికి వాటికి వీటికి 2-3 ఏళ్ళు తేడా ఉంటుంది. అంటే స్వామివారు అక్కడ స్థాపించి ఒక 2 ఏళ్ళ లేక ఇంకో చోట స్థాపించి అలా వచ్చారు కాబట్టి దాదాపు ఆయన స్వామివారు 27వ సంవత్సరంలో ఎప్పుడో కంచికి వచ్చినట్టు రమారమి వారి వయసు. కాబట్టి అప్పటి నుంచి శంకరమఠం ఉంది, నేళ్ళుగా నడుస్తూనే ఉంది. అప్పటి నుంచి 70 మందికి పైగా పీఠాధిపతులు వచ్చారు. వాళ్ళందరూ మనం కాదు అంటే వాళ్ళందరూ అసత్యమనం అదే కదండి, కాదు కదా. ఇప్పుడు ఎన్నవ వారండి ఉన్నవారు? ఇప్పుడు ఉన్నవారు 71 ఆచార్యులు, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు సత్య చంద్రశేఖర స్వామి వారు అని చెప్పేసి, అది కంచి మఠానికి సంబంధించినవి. ఇంకా ఇలాంటి శాసనాలు తామ్ర పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, మద్రాసులో ఉన్నాయి, తంజావూరులో ఉన్నాయి, మఠంలో ఉన్నాయి. ఎవరికైనా అనుమానం ఉంటే వీళ్ళు చెక్ చేసుకోవచ్చు. యూనివర్సిటీలో తాళపత్రాలు అలాంటివి చాలా ఉన్నాయి, చేసుకోవచ్చు. చాలా ఇది అన్ని మఠాలకి ఎంత గౌరవం ఉందో ఈ కంచి మఠానికి కూడా అంతే గౌరవం. గృహస్థ ధర్మాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే గృహస్థగా ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తూ ధార్మికంగా ఉండటం, ఆధ్యాత్మికంగా ఉండడం, లౌకికంగా ఉండడం ఎలా అనేది వివరించండి. ఇది మంచి ప్రశ్న, అసలు సగం సమాధానం మీ ప్రశ్నలోనే ఉంది. దీంట్లో ఒకటి కర్తవ్యము, సవాళ్ళు, రెండు మొరాలెస్. మీరు అడిగిన ప్రశ్న ఇది, ఎలా ఉండాలి. ఒకటి ఫస్ట్ ధార్మిక జీవనానికి అలవాటు పడితే ఎక్కువ ఇబ్బంది ఉండదంటారు. ధార్మిక జీవనం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మీరు దాన్ని సనాతన ధర్మము, దేవుడు, పూజలు ఇటువైపు కాకుండా నైతికంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన సంపాదన తను సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన కుటుంబంలో ఉన్న సభ్యులతో అందరితో మర్యాదగా ప్రవర్తిస్తూ, అలాగే బయట తన కుటుంబం బయట ఏదైనా ఉన్నప్పుడు సేవ కానీ దానం కానీ చేస్తున్నప్పుడు ఒక యజ్ఞభావనతో చేస్తున్నాను అనుకోండి, ఇది ఇబ్బంది ఉండదు. ఒకటి ఆర్థికాభివృద్ధి అవసరం, 2 కుటుంబాభివృద్ధి అవసరం, 2 ఆధ్యాత్మిక అభివృద్ధి. పోనీ మేము ఆధ్యాత్మికంగా లేవు, మాకు దేవుడు అలాంటివి ఏం లేవు అనుకోండి, వ్యక్తిత్వ వికాసం.
ఈ రెండు ఒకటే అనుకోండి, ఆధ్యాత్మిక అభివృద్ధి లేదా వ్యక్తిత్వ వికాసం. దీంట్లో ఉన్నప్పుడు ఆర్థికాభివృద్ధి అన్నప్పుడు సంపాదించాలి. ఎలా సంపాదించాలంటే మనకి ఉన్నటువంటి ధార్మికమైన మార్గంలో, నైతికమైన మార్గంలో, చట్ట పరిధిలో మనం ఎంత సంపాదిస్తామో అంత సంపాదించి దాంట్లో కొంత భాగం రేపటికి పిల్లలకో దేనికో భవిష్యత్తుకో మనం ఎంత 10,000 సంపాదించవచ్చు, 15,000 సంపాదించవచ్చు, 1,00,000 సంపాదించవచ్చు, 1,00,000 సంపాదించవచ్చు. మనకి ఎంత వీలైతే అంత రేపటి కోసం అని చెప్పి, అంటే కుటుంబ అవసరాల కోసం అని చెప్పి దాచుకొని ఇప్పటికి మనకి ఎంత కావాలి, మన ఏమేమి చేసుకోవాలి అని లెక్కలు వేసుకుని చేసుకోవడం. ఇది ఆర్థిక అభివృద్ధి. ఎలా మెల్లమెల్లగా దాన్ని ఆర్థిక స్వావలంబన చేసుకోవడం. దాని తర్వాత కుటుంబాభివృద్ధి. కుటుంబాభివృద్ధి ఏంటంటే నేను ఏదో ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాను, తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు ఇచ్చేస్తాను, మా ఆవిడ ఏదో వండేస్తుంది, పిల్లలు తింటారు, చదువుతారు లేదా పోతారు, ఇలాంటివి కాకుండా కుటుంబ సభ్యుల మధ్యలో అనురాగము, ఆప్యాయతలు వీళ్ళు పెంపొందించుకుంటూ వాళ్ళతో 4 కబుర్లు చెప్పుకుంటూ ఏది మంచి ఏది చెడు బేరీలు వేసుకుంటూ వాళ్ళతో ఉండి వీలుంటే, ఇప్పుడు అది మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి అదర్వైజ్ వీలుంటే తాతగారు, నానమ్మ, అమ్మమ్మ, నాన్న, తాతగారు వీళ్ళందరితో కలిసి ఉండడం, లేదా కనీసం వారాంతాల్లోనూ అట్లా కలిసి ఉండడం వల్ల అలా కొంత అభివృద్ధి. దీనివల్ల ఏమవుతుంది, ఇంట్రాక్షన్ పెరుగుతుంది. జనాలతో ఇంట్రాక్షన్ పెరిగినప్పుడు మనకున్న సవాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఇటువంటి సవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మనం ఇప్పుడు ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి విషయాలు తెలుస్తాయి. మూడవది ఆధ్యాత్మిక అభివృద్ధి లేదా వ్యక్తిత్వ వికాసం. దీనికి మనకేంటంటే మనం ఇప్పుడు చాలా కార్పొరేట్లో చూస్తే మెంటల్ హెల్త్ అంటారు. వీళ్ళు చాలా స్ట్రెస్ ఎక్కువైపోతున్నారు, ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువై, ఇంట్లో ఫ్యామిలీలో సరిగా లేక వాళ్ళు ఏదో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అది డిప్రెషన్స్కి వెళ్ళిపోయి. దీనికి ఏంటంటే నీకోసం నీ పర్సనల్ స్పేస్ అంటాం మనం. పర్సనల్ స్పేస్ అంటే నీ ఒక్కడిగా ఉండి ఏదో రూమ్లో తలిపేసి కూర్చోవడం కాదు. నువ్వు దానికి ఏం చేయాలంటే రోజుకి ప్రార్థన లేదా ధ్యానం, కాసేపు ఒక పఠనం, ఏదో బుక్, మీకు నవల ఇష్టమైతే ఏదైనా మంచి నవల, మంచి సాహిత్యం ఉన్నది, అంటే ఏదో ఏది పడుతుంది కాక మంచి సాహిత్యం ఉన్నది, ఏదో ఒక భాష నేర్చుకుందాం అంటున్నారు, ఇంగ్లీష్లో బాగా ప్రొఫెషన్సీ రావాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ నవల, మంచి నవల ఏదో ఒకటి, లేదు తెలుగు గురించి రావాలనుకుంటున్నారు, సంస్కృతం గురించి రావాలనుకుంటున్నారు, లేదా పురాణ వేదాలు ఇలాంటివి చదవాలనుకుంటున్నారు, వాటి గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. అవి రోజుకి ఒక 5 పేజీలు, 4 పేజీలు, 3 పేజీలు, ఒక పావు గంట, అరగంట పెట్టుకోవడం. తర్వాత అందరూ కూర్చుని వీలైతే ఓ స్తోత్రమో, ఓ పాఠమో, ఏదో ఒకటి పాటలు వినడమో, ఏదో ఒక హాబీ అనమాట. బేసికల్గా ఏదో ఒక హాబీ పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. చెస్ ఆడడము, క్యారమ్స్ ఆడడము, లేకపోతే వాకింగ్కి వెళ్ళడము, లేదా తోట పని చేసుకోవడం, మొక్కలు పెంచుకోవడము. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం ఏదైతే స్ట్రెస్ తీసుకుంటామో కొంచెం రిలాక్స్ అవుతుంది, మన మైండ్ డైవర్ట్ అయ్యి రిలాక్స్ అవుతుంది. ఇవన్నీ చేస్తూ కూడా అంటే మనకి చేస్తూ కూడా మనం ఏం అలవర్చుకుంటూ ఉండాలంటే సహనం అలవర్చుకోవాలి, వివేకం అలవర్చుకోవాలి, ఆత్మస్థైర్యం తెచ్చుకోవాలి. సహనం ఏంటంటే ఆపదలు వస్తాయి, గృహస్థు కాబట్టి ఇంట్లో గొడవలు వస్తాయి, బయట నుంచి మనకి ఏవో తెలియని ఇబ్బందులు వస్తాయి, వాటిని సహనంగా ఎదుర్కొన కావాల్సినటువంటి లక్షణాన్ని అలవర్చుకోవాలి. అంటే వివేకం, ఇప్పుడు ఈ పని చేయడం ద్వారా నాకు ఆ ఇబ్బంది వస్తుంది, ఇది చెయ్యాలా వద్దా, ఇది నా కుటుంబానికి నాకు అవసరమా, ఈ పని లేదు నేను ఆ పని చేస్తాను, నాకు అదే నచ్చింది ఆ పని చేస్తాను, నా కుటుంబం ఏమైనా పర్వాలేదు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినా పర్వాలేదు అనుకుని వెళ్తావా, లేదు అంటే పర్వాలేదు ఆ పని మనకు వద్దు, మనకు దూరంగా ఉండడం బెస్ట్. మన లక్ష్యం ఏమిటి, దీని మీద ఈ వివేచన ఉండాలి. మూడోది ఆత్మస్థైర్యం, ఏదైనా రాని ఏమైనా రాని నేను బతికి నిలబడతాను, నా కుటుంబాన్ని పైకి తీసుకొస్తాను అంటే ఆత్మస్థైర్యం. ఈ 3 అలవర్చుకోవాలి. ఈ 3 అలవర్చుకోవాలంటే పై చెప్పిన 3 ఉండాలి. ప్రార్థన, కాసేపు ఒక పావు గంట ప్రార్థన. నేను దేవుడిని మాకు నమ్మకాలు లేకుండా అంటే బీ కామ్, ఫైట్ కాసేపు సమ్ మెడిటేషన్, దాంతోపాటు ఒక హాబీ, ఇలాంటి ఏదో ఒకటి, చిన్న మొక్కలు పెంచుకోవడం కావచ్చు, ఇల్లు దులుపుకోవడం కావచ్చు, ఏదైనా కూడా మైండ్ డైవర్షన్ ఫ్రమ్ యువర్ రొటీన్, ఒక వ్యాపకం పెట్టుకుంటే ఇవి తప్పకుండా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అంటే సన్యాసం తీసుకునో లేకపోతే పూర్తిగా అన్ని త్యజించి వెళ్ళిపోయి చేయక్కర్లేదు, గృహస్థులుగా ఉంటూ కూడా ఇవన్నీ నిర్వర్తించుకోవాలి. ఇది చక్కటి సలహా అండి. కృష్ణుడు సన్యాసం తీసుకోలేదు, అవును, రాముడు సన్యాసం తీసుకోలేదు, కానీ అంత చక్కగా వాళ్ళ బాధ్యతలు. కానీ అదే సన్యాసం తీసుకోవడం తప్పు అని కాదు, సన్యాసం తీసుకోవడానికి ఆ స్థాయికి వచ్చి అంత వైరాగ్యం వచ్చేస్తే మహానుభావులు ఇక ఎంతకన్నా మాకు చేయడానికి ఏం లేదు అనుకున్నప్పుడు ఆ సన్యాసం అది ఆటోమేటిక్గా ఆ వైరాగ్యం వస్తుంది, ఆ అవకాశం ఉండి ఆ అర్హత వచ్చినప్పుడు సన్యాసం తీసుకుంటారు. దాన్ని సన్యాసం తీసుకున్నాక వాళ్ళు సన్యాసంలో ఉండడమే కాకుండా వాళ్ళు ప్రపంచానికి మార్గదర్శులు అవుతారు.
అవుతారు. Yes. అది వేరే, అది టోటల్గా డిఫరెంట్. కానీ గృహస్థులుగా ఉండి చేయడం అనేది Hmm. చేయడానికి మనం చాలా గృహస్థాశ్రమం ఉత్కృష్టమైనది కాబట్టి చేయొచ్చు. దీంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా మనం వాటిని నిలబడి చేసుకోవచ్చు. మనకు కావాల్సింది చెప్పాక సహనం, సహనము, ఆత్మస్థైర్యము, వివేచన ఉండాలి. మనకంటూ ఒక విచారణ చేసుకోవడానికి, కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయడానికి కొంచెం టైం ఉండాలి, సంపాదించాలి. గురుగారు ఒక మాట అండి, ఎంత మనం ఇట్లా ఉన్నా కూడా ఇప్పటి జనరేషన్ని చూస్తూ ఉన్నాము. జెన్జీ చాలా ఫాస్ట్ జనరేషన్. ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు, కావాలనుకుంటే తక్షణమే అవి వచ్చేయాలి, రాలేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం. పక్కన వాళ్ళకి అంటే తల్లిదండ్రుల వాళ్ళకి ఉంటే ఫ్రెండ్లీగా ఉంటేనే ఉంటున్నారు, లేదు స్ట్రిక్ట్ పేరెంట్స్ అయితే మాత్రం అసలు ఒప్పుకోకపోవడం కానీ, పేరెంట్స్కి పిల్లలకి మధ్య గ్యాప్ రావడం, ఇవన్నీ ఇప్పటి జనరేషన్లో చూస్తున్నాం. అంటే ఇది మున్ముందు తరాల్లో ఎలా ఉండబోతోంది? లేదు ఇప్పటి ఈ జెన్జీని మనం మార్చగలమా, కొంచెం ఆధ్యాత్మికంగా వాళ్ళని మళ్లించగలమా అని అంటే మీ అభిప్రాయం ఏంటి? సాధ్యం కాదు ఏం లేదమ్మా, సాధ్యం ప్రయత్నించవచ్చు. అయితే దీనికి కావాల్సింది మొట్టమొదట సహనం, ఆత్మస్థైర్యం ఆఫ్ పేరెంట్స్. కరెక్ట్ మాట అన్నారు. అవును, వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహనంగా కూర్చోబెట్టి ఇలా కాదరా అబ్బాయి ఇలాగా, ఇలా కాదరా అబ్బాయి ఇలాగా అని చెప్పి చెప్పడం. మనకి చిన్నప్పుడే సామెత మొక్క ఉందని మానే ఉందని అని చెప్పి మొక్క దశలో ఉన్నప్పుడే మెల్లగా చెప్తూ వస్తూ ఉంటే అది వాళ్ళకి మెల్లగా రిజిస్టర్ అయిపోతుంది. దానికి మనం టైం వెచ్చించాలి. నా దగ్గర టైం లేదు అనుకున్నప్పుడు పిల్లలు వాళ్ళు మనకు టైం ఇవ్వరు, మనం చెప్తే వినడానికి కూడా వాళ్ళంతా ఇచ్చగించకపోవచ్చు. సో దానికి మనం ఏం చేయాలంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి మెల్లగా చెప్పుకుంటూనే ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల్ని బెదిరించకుండా ఉండరు, చేయి వేయకుండా ఉండరు. కానీ ఎంత వీలైతే అంత వాళ్ళని సహాయంగా చెప్తూ ఉండడం, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు మెల్లగా వింటారు. వినకపోవడం ఉండదు. మనం చెప్పే రీతిలో ఒక్కొక్కరు చెప్తే వింటారు, ఒకరు తల్లిదండ్రులు చెప్తే వినరు, తాత నాయనమ్మ చెప్తే వింటారు, ఒకరు గురువులు చెప్తే వింటారు. అలాగే వారు ఎవరు చెప్తే వింటారో అన్నది చూసుకుని, ఎలా చెప్తే వింటారో అన్నది చూసుకుని, దాన్ని మనం బేరీ చేసుకుని ఆ ప్రకారంగా అంటే వాళ్ళు వెళ్ళే మార్గం ఎలా ఉందో దాన్ని మనం మార్చడానికి మనం కొద్దిగా ముందు వెనక అడ్జస్ట్ చేసుకుని వాళ్ళని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే నేను యాక్చువల్గా ఆశ్చర్యపోయాను. భజన్ క్లబ్బింగ్స్ వెరీ ట్రెండింగ్ నౌ డేస్. అంటే జెన్జీ మనం ఏదో పాడైపోతారు అది అంటుంటే వీళ్ళు చక్కగా గిటార్లు వేసుకుని బళ్ళు వేసుకుని చక్కగా ఏదో మంచి ఒక కొండ ప్రాంతానికో ఇంకొక పార్కులకో ఎక్కడికో వెళ్ళిపోయి చక్కగా వెళ్ళి అక్కడ భజనలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ క్లబ్ కల్చర్ని కూడా ఇప్పుడున్న వాటికి అలవాటు చేసేస్తున్నారు. అంటే క్లబ్కి వెళ్ళడం అంటే అదే కాదు, క్లబ్ కలిసి ఇలా చేయొచ్చు, ఎంజాయ్ చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు. ఆ సంగీతము ఆ హోరే ఉండక్కలేదు, దీంతో కూడా చేయొచ్చు. భజన్ క్లబ్బింగ్ అనేది జెన్జీ ఈజ్ అట్రాక్టెడ్ టు దట్. నేను అది చాలా ఆశ్చర్యపోయిన విషయం. అది ఎంత మంచి అంటే వాళ్ళు 2-3 వీడియోలు కూడా ఇచ్చారు, వాళ్ళు చక్కగా పాడుతున్నారు భజనలు. ఇది ఒక చేంజ్, మంచి చేంజ్, దిస్ ఇస్ వెరీ గుడ్ చేంజ్. అంటే మనం అందరూ కూడా శాస్త్రీయ సంగీతం ప్రకారంగానే చేస్తారు అని మనం చెప్పలేము, కానీ ఎలా పలికినా భగవన్నామం పలుకుతున్నారు, సంస్కారంగా ఉంటున్నారు. అలా అని చెప్పి భజన్ క్లబ్బింగ్ అని చెప్పేసి ఈ క్లబ్బుల్లో వేసి పబ్బుల్లో వేషాలు వేయట్లేదు, చక్కగా పద్ధతిగా ఉంటున్నారు, చప్పట్లు కొట్టుకుంటూ భజనలు చేసుకుంటూ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్స్ మారాయి అంతే. ఇంతకుముందు చేడతలు మనం ఏదో డోర్లు కొట్టుకునేవాళ్ళం, ఇప్పుడు గిటార్లు అలాంటివి పట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. వెరీ నైస్, దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే అలాంటివి. అట్లా కొత్త తరం కొత్త ఒరవడి కూడా తీసుకురావచ్చు. ఆ టైంలోనే వాళ్ళకి ఏంటంటే వీలుంటే ఆ 4 ఫ్రెండ్స్ 5 ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేసుకునేటువంటి ఒక వాతావరణం మనం క్రియేట్ చేయగలిగితే నిజం, పురాణాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం చెప్పచ్చు, ఇలాంటివి చేయగలిగితే చాలా బాగుంటుంది. రెండోది పిల్లలందరికీ కూడా చాలా పక్క వాళ్ళు చూసి పెడతారు, మనం ఆ పార్క్ వెళ్దాం, ఈ పార్క్ వెళ్దాం, లేదా అదొక ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఆ సినిమాకి వెళ్దాం. దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక ఫేమస్ గుడికి, పాత గుళ్ళకి, పాత క్షేత్రాలకి, చాలా ఫేమస్ అయిన క్షేత్రాలకి తీసుకెళ్ళి ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వరంగల్ దగ్గర రామప్ప ఉంది, రామప్పకి తీసుకెళ్ళచ్చు. తిరుమల క్షేత్రం ఉంది, తిరుమలలోనే ఎన్నో గుళ్ళు ఉన్నాయి. తిరుమల కిందకి వెళ్తే మనం శ్రీనివాస మంగాపురం దగ్గర నుంచి, అరవేలు మంగాపురం దగ్గర నుంచి, అప్పలాయకొండ దగ్గర నుంచి ఇలా చాలా గుళ్ళు ఉన్నాయి. కాళహస్తీశ్వర స్వామి ఉన్నారు, అక్కడికి వెళ్ళి భక్త కన్నప్ప, ఇలా ఇవి చెప్పి ఈ కథలు చెప్పి ఆ గోపురాలు ఆ శిల్పాలు అన్నీ చూపించి ఇది చెప్తే వాళ్ళకి కాస్త దాంట్లో ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇదేదో కథ, ఫస్ట్ వాళ్ళకి కథనే అనుకోవచ్చు, లెట్ ఇట్ బి ఎ స్టోరీ, నో ప్రాబ్లం. వాళ్ళు ఎట్ ద స్టేజ్ వాళ్ళు కొంచెం పెరిగి పెద్ద అర్థం చేసుకుని, ఓ ఇది నిజంగా జరిగినటువంటి చరిత్ర, ఇది మన చరిత్ర అని తెలుసుకుంటారు, ఇది మన సంస్కృతి, దీనికి మనం వారసులు అని తెలుసుకుంటారు. దాంతోపాటు ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏదో ఒక పుస్తకం,
స్టడీ మెటీరియల్ కాకుండా ఏదో ఒక పుస్తకం అవుట్ ఆఫ్ ద సిలబస్ అవుట్ ఆఫ్ ద సిలబస్ ఒక మంచి పుస్తకం, ఏదో ఒకటి అంటే పిచ్చి పిచ్చి పుస్తకం కాకుండా ఏదో ఒక మంచి వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం కానివ్వండి, లేదా పురాణాల్లోంచి తీసినటువంటి కథలు కానివ్వండి, లేదా ఎవరైనా పెద్దలు రమణ మహర్షి చెప్పినటువంటి కథలు, లేదా ఇంకే వివేకానందుడు చెప్పినటువంటి కథలు, రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి కథలు, ఇలాంటి కథలు ఉన్న పుస్తకాలు రోజుకు 1 పేజీ 2 పేజీలో వాళ్ళని చదువుకునేట్టుగా మనం ప్రోత్సహిస్తే అది మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళు ఎప్పుడైనా తప్పుదారి వెళ్దాం అనుకున్నా కూడా సడన్గా ఎప్పుడో ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఒక 2-3 సార్లు తప్పు చేసినా 4వ సార్లు తప్పు చేయబోతుంటే ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఆ కథలో నేను చదివాను, ఇలా చేయకూడదు కదా. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు కంట్రోల్ లేదు ఇప్పుడు మనకి. ఎప్పుడు ఎవరైనా చేస్తారో తెలియదు మనకి. మనం 24 గంటలు వాళ్ళ మీద దృష్టి పెట్టి ఉండలేము. వాళ్ళు అలా అని చెప్పేసి వాళ్ళు ఇంట్లోనే ఉండాలని ఇంట్లో కట్టేసి వాళ్ళ వృద్ధిని ఆపలేము. కరెక్ట్ కాదు కూడా కదా. కాబట్టి అప్పుడు ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటే మెల్లమెల్లగా వాళ్ళు మారుతారు, ఖచ్చితంగా మారుతారు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. ఈసారి అసలు వేసవి సెలవులు చాలా చక్కగా క్షేత్రాలన్నీ నిండిపోతాయేమో పిల్లల్ని తీసుకుని అని అనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా అదే అలా జరగాలని కోరుకుంటున్నాను. మంచిగా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి పిల్లలు కాబట్టి. పిల్లలకి ఆ ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం రావాలంటే ఇటువైపు ఎంజాయ్ చేసి వాళ్ళు చక్కగా చూసుకుని నలుగురు కాస్త నీళ్ళలో ఆడుకోవడమో, చెట్లు ఎక్కడమో, ఇలాంటి ఆటలు ఏమంటున్నా అలా ఆడుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ఆ పక్కనే ఉన్న గుడికో క్షేత్రానికో వెళ్ళి చూసి దాని ప్రాసెస్ని తెలుసుకుని దాని యొక్క వైభవాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలిగారు. తీసుకెళ్ళాలంటే బలవంతంగా తీసుకెళ్ళడం కాకుండా వాళ్ళు దాంట్లో మమేకం అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో ఆ దివ్యత్వాన్ని నేను పొందుతున్నాను, తెలుసుకుంటున్నాను అన్నటువంటి అది ఉండాలి. ప్రధానంగా ఈ సోషల్ మీడియాని కూడా దీనికి తగ్గట్టుగా వాడుకుంటే మంచిది. ఇప్పుడు ఒక్కసారి దేవాలయాలు చూస్తే ఇంక దానికి సంబంధించిన రీల్స్ వస్తాయండి. ఇంతకు ముందంటే ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే పలానా దగ్గర ఈ క్షేత్రం ఉంది, అప్పుడు మేము వెళ్ళే వాళ్ళం అని ఎలా చెప్తే వినేవాళ్ళం అంతే, తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎవరైనా ఇలా. కానీ ఇప్పుడేంటి, చేతిలో ఫోన్ ఉంది, పలానా దేవాలయం ఒక దగ్గర ఉందట, అది చాలా అద్భుతంగా ఉంటుందట, వెళ్ళే మార్గం కూడా గూగుల్ మ్యాప్ చూపించేస్తుంది. కాబట్టి చక్కగా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాని ఎట్లా ఎంత మనం ఏదైనా కూడా మనం అగ్గిపుల్లనే ఎలా వాడుకుంటే అలా వాడుకుంటాం. అది మనం దీపం వెలిగించడానికి అయితే దీపం వెలిగిస్తుంది, ఇల్లు తగలబెట్టడానికి ఇల్లు తగలబెట్టేస్తుంది. దానిలో దీని ప్రమేయం ఉండదు. మనం మన కమిట్మెంట్ ఏంటి, మన కన్విక్షన్ ఏంటి, దేనికి వాడుతున్నాము అని చెప్పేసి. దర్ ఆర్ పీపుల్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోస్ ఇవి చూసి మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి వాళ్ళ అకాడమిక్స్ని డెవలప్ చేసుకుని మంచి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, ఇంప్రూవైజ్ చేసుకునే వాళ్ళు, పాడిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి సినిమాల్లో ఆ యూట్యూబ్లో వచ్చిన వీడియోలు చూసి హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో వీడియోలు చూసి మంచి ర్యాంకులు తెచ్చుకుని మంచి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు. మనం మనం దాన్ని ఇలా వాడుకుంటున్నాం అన్నది. చివరిగా మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉండబోతోంది తర్వాతి తరం, అలాగే ఇప్పటి మారుతుందంటారు? బాగుంటుంది, మారుతుంది ఖచ్చితంగా. చాలా చక్కగా సింపుల్గా చెప్పారు, అర్థమయ్యే రీతిలో అన్నీ కూడాను. చాలా సంతోషం అండి, విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు, దూరం రావటము. అంతా జగదంబ గురువుల ఆశీర్వాదం, మా గురువు గారు వాళ్ళందరూ ఇచ్చిన ఆశీర్వాదం, వాళ్ళు చెప్పిన మాటలే మేము చెప్పుకోవడం తప్పించి వారి అనుగ్రహమే. ధన్యవాదాలండి.